నా కొంచెం ఫోన్ ఇస్తారా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, కాల్ చేసుకుని ఇస్తా. ఓకే బ్రో. థ్యాంక్ యూ అన్న. హలో, ఎక్కడున్నావురా? నేను ఇక్కడే బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాను. త్వరగా రా, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. హలో, చెప్పండి. పోలీసా? చెప్పండి సార్. నా నెంబర్ నుంచి కాల్స్ పోతున్నాయా? ఎవరికి సార్? సార్, నేను ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు సార్. లేదు సార్ చేయలేదు. ఏమో రా, పోలీస్ ఫోన్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి మీ నెంబర్ నుంచి అంటున్నారు. నేను 2 minutes బ్యాకే ఒక పర్సన్ వచ్చి కాల్ మాట్లాడుకుంటా ఇవ్వండి అన్న అంటే ఫోన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇవన్నీ జరుగుతుంది. ఇలాంటివి జరిగినప్పుడు నువ్వు వెంటనే సైబర్ క్రైమ్కి ఇన్ఫామ్ చేయాలి. నీ నెంబర్ తీసుకొని వాళ్ళు ఏమన్నా మర్డర్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసింటే నువ్వు జైలుకి వెళ్తావు. ఏమో రా, వాడు అడిగినాడు, నేను ఇచ్చిన. ఇంకోసారి ఇలా చేయొద్దు. తెలియని వ్యక్తులు చెప్పు మన ఫోన్ చేయకూడదు. మన ఫోన్ తీసుకున్నా అది లౌడ్ స్పీకర్లో పెట్టి నువ్వు వాళ్ళు మాట్లాడి ఇలా అన్నం నుంచి వచ్చినప్పుడు అన్నం నుంచి వచ్చినప్పుడు నువ్వు అన్ని తెలియని న్యూస్ బర్త్డే విషెస్ ఇవ్వండి, ఇంట్రెస్ట్ వచ్చింది, అమ్మాయి చేశారు న్యూస్ వస్తుంది. అంతేకాకుండా మనం ఎక్కించుకునే యాప్స్ కూడా థర్డ్ పార్టీ యాప్స్ ఎక్కించుకోకూడదు. మనం ఎక్కించుకునే ప్రతి యాప్ కూడా ప్లే స్టోర్లో ఉండాలి. మనం ప్లే స్టోర్లో కాకుండా థర్డ్ పార్టీ బ్రౌజర్స్లో లేదా క్రోమ్లో ఉన్న యాప్స్ ఎప్పుడు ఎక్కించుకోకూడదు.